ఇప్పుడు కేటీఆర్ ఏమంటున్నారంటే రేపు 2029లో మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మహాత్మా గాంధీ పేరు తప్ప ఇందిరాగాంధీ పేరున్న కార్యాలయాలు కానీ సంస్థలు కానీ అదేవిధంగా రాజీవ్ గాంధీ పేరున్న సంస్థలన్నీ కూడా రాజీవ్ గాంధీ పేరును ఇందిరాగాంధీ పేరును తీసేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు సెక్రటరియట్ దగ్గర ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని సగర్వంగా గాంధీ భవన్కి పంపిస్తామని చెప్తున్నారు వాళ్ళు. అంటే పేర్లు మార్చే అవకాశం ఉందంటారా మళ్ళీ తెలంగాణలో? సరే, కేటీఆర్ గారు కేసీఆర్ గారి కుమారుడు, చదువుకున్నోడు, తెలివికల్లోడు, మాటకారి. అది వరకు అమెరికాలో ఉండే. అమెరికా యూనివర్సిటీలో లేకపోతే స్కాలర్షిప్ ఇచ్చో ఈ కేటీఆర్ అని ఆయన తెలివికల్లా ఆయనే తెలంగాణలో ఉన్నాడట. ఈ తెలంగాణని తీసుకొచ్చుకొని అమెరికాను బాగు చేసుకుందామని ఈయనని ఎంకులాడుకొని తీసుకుపోలే. ఆనాడు ఈయన బతుకుదెరువు కోసం వేయండి తెలంగాణ ఏది అమెరికాకు. ఈయనకు సరిగ్గా కాయిదాలు కూడా లేకుండా అంటారు. మరి మేము అనుకుంటాను విన్నాం. ఈయన ఎవరు మన కాంగ్రెస్ పార్టీలు ఉన్నాడు కదా, మొన్న పార్లమెంట్కి ఓడిపోయాడు. కేకే ఈ పార్లమెంట్కి ఓడిపోయాడు గౌడ్ సాబ్. ఏది పద్మారావు గౌడ్ గెలిచే ఎమ్మెల్యేకు. ఈ మన పార్లమెంట్ ఉండే మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండే ఆయన అమెరికాతో సంబంధం ఉండే రాహుల్ గాంధీతో ఇప్పటికి పోతాడు ఆయన. మధుయాస్కి గారు పుణ్యాన ఈయన వీసా తీసుకొని ఆయన ఇండియాకి వచ్చిండు. ఎందుకంటే వీసా కాగితాలు చక్కగా లేవని అన్నారు. అది నిజమేంతో తెలియదు. ఇది మధుయాస్కి చెప్పిండు. నా కొడుకు అమెరికాలో బతుకుతాడనో కేసీఆర్ మాకు చెప్పిండు. నేను తెలంగాణ ఉద్యమం చేసినాను ఈయన చెప్తాను. తెలంగాణ ఉద్యమానికి మా కేటీఆర్ గారికి సంబంధమే లేకుండే. ఎందుకంటే కేటీఆర్ భుజం మీద కాండవా నేనే కప్తిని. ఇప్పుడు మన కొరివి వీరభద్రుడు ఉన్నాడు కదా, కొరివి వీరభద్రుని దగ్గర టి రవీందర్ రావు జిల్లా అధ్యక్షుడి ఉండంగా నేను కొద్దిగా పార్టీల పొలిటి బ్యూరో సభ్యునే, మెదక్ జిల్లా ఇన్ఛార్జ్నే, స్పోక్స్ పర్సన్నే, కొద్దిగా నోరున్న గార్చుకొడుకుని అయితేని. అందుకనే ఈయనకు కండవ నేనే కప్పిన. పార్టీలకు ఆహ్వానం అరంగేట్ర మీటింగు కొరివిలనే జరిగింది. ఈయనది అక్కడనే ఇడం పెట్టింది. ఏది టీఆర్ఎస్ పార్టీ ఇడం పెట్టింది కానీ పెళ్ళి తర్వాత అయింది. ఇడం పెట్టినప్పుడు పెళ్ళి కాదు కదనే, పార్టీలకు ఆహ్వానించినాం. దాని తర్వాత కేకే మహేందర్ రెడ్డిని బొండిగ విసికి ఈయన క్యాండిడేట్ అయింది. 150 ఓట్లతో గెలిచాడు. గప్పుడు ఈయన ఎమ్మెల్యే అయ్యాడు. ఈయనే అన్నీ మారుతాడు. ఇంకా ఏమున్నది ఎరికేనా? అరే మేము పొరపాటు చేసుకుంటే ఎందుకు పోయినట్టు ఈ ప్రభుత్వం అని లేదు. టీఆర్ఎస్ పార్టీలో ఉంటుండొచ్చు, పాపం అంతర్మాదనం ఉంటుండొచ్చు. కానీ రామారావుకు లేదు, కేటీఆర్కి లేదు, కవితక్కకు కూడా కనిపించలేదు. అంటే ఇప్పుడే మాట్లాడుతాను, ఇన్ని రోజులు బట్టి మాట్లాడలే. ఈ జైలుకు వేయించిన పరిశానం అన్నం మశానం కాలిపోయింది, ఆ శరీరం మంచిగా లేకునో అదో ఇదో. కానీ ఇప్పుడు కేటీఆర్ గారికి అయితే ఎంత ఆంభావపూరితంగా మాట్లాడుతానంటే యావత్ తెలంగాణ ప్రజలు అయ్యో మేము తప్పు చేసుకుంటామని చెంపలేసుకొని బస్కీలు తీసి ఇట్లా బ్రహ్మరథం బట్టి యాడిపోయిరి టీఆర్ఎస్ నాయకుడు మా కేటీఆర్ ఆడబాయ్ మొన్ననే ముఖ్యమంత్రి అయ్యేతోడు ఉండే కాలేదు. ఏది పొర్లు దండాలు అంటారు, ఏది గుళ్ళల్లా ఇట్లా పొర్లు దండాలు పెడతారు దేవుని దగ్గర. ఏది అచ్చాయం ఇవ్వాలి, బతుకు మంచుకుండాలి, నా పిల్లలు మంచుకుండాలని. ఇప్పుడు తెలంగాణ ప్రజలు పొర్లు దండాలు పెడతాను అనుకుంటున్నాడు కేటీఆర్. తప్పని చెంపలేసుకుండే కాక దేవుని చుట్టూ పొర్లు దండాలు పెట్టి ఎన్నడొచ్చి ఈ కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని బ్రహ్మరథం పడతానులని ఈయన కలలు కంటాడు. తప్పే, ఎవరిని చేసినా తప్పే. తప్పు విగ్రహాలు పెట్టినా తప్పే. అలాగేగానే ఎవడు మాట్లాడినా తప్పే. ఈయన చేయడా, మళ్ళీ ఈయన ముఖ్యమంత్రి అవుతాడా, ఎమ్మెల్యే కూడా గెలవడా, అది వేరే ముచ్చట. కానీ ఓ భరోసా ముచ్చటైతే మాట్లాడతాడు. ఎందుకంటే భరోసా ముచ్చట మాట్లాడతానికి ఆయనకు ఇప్పుడు నేను మాట్లాడితే మీ పాపులర్ టీవీ ఆయన చూపెడతాడు కావచ్చు, ఆయనకు అనేక టీవీలు చూపెడతాడు కదా.
ఎందుకంటే ఆయన ప్రతిపక్ష నాయకుడు కొడుకు, ఆయన వర్కింగ్ ప్రెసిడెంటు, కాబట్టి ఆయన మాట చూపెడతారు కదా. ఎవరు అటు పక్క రేవంత్ రెడ్డి మాటను చూపెడతారు, ఇటు పక్క కేటీఆర్ మాటను చూపెడతారు కదా. వాళ్ళిద్దరి సందులనే ఈ పోటీ జరగాలని వాళ్ళిద్దరు చూసుకుంటాను. ప్రజలు ఏమనుకుంటానంటే నమ్మి నానబొత్తే పుచ్చి బుర్రలైనవి అన్నో, కానీ ఈ రేవంత్ రెడ్డి నానియద్దు, ఈ కేటీఆర్ ముఖం మళ్ళీ చూసేదే లేదని ప్రజలు అనుకుంటాను. ఈ ముచ్చట ఆయనకు తెలుస్తలేదు, ఈయనకు తెలుస్తలేదు, ఆయనకు తెలుస్తలేదు. ఇచ్చిన గ్యారంటీలు చేత్తలేమనేటువంటిది పెట్టుకొని ఈ విగ్రహం తీసి ఆ విగ్రహం పెడదామా, ఏం పేర్లు మారుతాం అనేటువంటి కాలిలో ఈయన తిరుగుతాడు. ఇప్పుడు ఆయన విగ్రహం పెట్టినాడు, ఆయన నాయకుడు కాదు, ఎన్నడూ ఆయన నాయకుడు కాదు, కానీ ఇవన్నీ తీసేసి కాంగ్రెస్ పార్టీ ఆఫీసుకు పంపుతామని ఈయన చెప్తారు. ఎవడు అటువంటి దౌర్జన్యం పనిచేసినా ఎవరిదైనా తప్పే. ఇది గుర్తుంచుకోవాలని నా విజ్ఞప్తి.